మద్యం అమ్మకాలపై నడుస్తున్న వైసీపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలపైనే నడుస్తుందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత అన్నారు. టీడీపీ హయాంలో మద్యం మీద ఏడాదికి 6,400 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని, వైసీపీ ప్రభుత్వంలో ఆ ఆదాయం 21,000 కోట్ల రూపాయలకు పెరిగిందన్నారు. మద్యం బాటిల్స్లో విషాన్ని నింపి ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆరోపించారు. 3 ఏళ్లలో మద్యం షాపులపై 58,500 కోట్ల రూపాయలు అప్పులు చేశారని తెలిపారు. పడాలని మేము అడుగుతున్నాం. మేము చాలా సందర్భాల్లో ఈరోజు విషాన్ని నింపి ఈరోజు మద్యాన్ని మీరు అందరూ అమ్మిస్తున్నారు, విషాన్ని నింపి బాటిల్లో నింపి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని చెప్పాం. దానికి సంబంధించి ఈరోజు చూసుకుంటే అంటే దరిదాపుల్లో ఎవడైనా కూడా ఈరోజు తాగొద్దు అని చెప్తాడు, తాగాలంటే షాక్ కొట్టాలి అని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఈరోజు రాబోయే కాలంలో నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, తాగుబోతులే ఏదో తాకట్టు పెట్టి బయటికి వెళ్ళి తాగుతూ ఉంటారు, ఇంట్లో ఆ వస్తువు ఈ వస్తువు తీసుకెళ్ళి. అటువంటి తాకట్టు పెట్టి తాగే తాగుబోతులనే తాకట్టు పెట్టిన వాడు నిజంగా ఎక్కడ కూర్చోబెట్టాలో మనకే అర్థం అవట్లేదు. అలాంటి వాళ్ళని 15 సంవత్సరాలకి 25,000 కోట్ల రూపాయలు ఆ రోజు అప్పు తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఈ మద్యం బాండ్స్ మీద బెవరేజ్ కార్పొరేషన్ మీద కూడా రీసెంట్గా 8,500 కోట్లు తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఇంకొక రకంగా ఈరోజు మళ్ళా ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ నుంచి మళ్ళా తాకట్టు పెట్టి దగ్గర 25,000 కోట్లు అంటే ఈ 3 సంవత్సరాల కాలంలో 58,500 కోట్ల రూపాయలని అప్పు రూపేణా రాబోయే కాలంలో తాగుతారు మా వాళ్ళందరూ అని కూడా చెప్పి డబ్బులు తీసుకొచ్చగలిగాడంటే ఏదో అంటారు కదా, ఇతగాడు ఇసుకలోంచి తైలం కూడా పెండగలడని చెప్పి మనం కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక ఆస్తి తాకట్టు పెడతారో, లేదంటే ఒక ఇల్లు తాకట్టు పెడతారో, లేకపోతే నేను ఒక ప్రమోషన్లో నేను ఒక కంపెనీ పెడతానని దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలని పెడతారు. అంతేగాని రాబోయే కాలంలో ఇంతమంది నా రాష్ట్రంలో తాగుతారు కాబట్టి వీళ్ళందరినీ కూడా తాకట్టు పెట్టుకున్న ముందుగా డబ్బులు తీసుకొచ్చిన ఘనత నిజంగా జగన్మోహన్ రెడ్డిది. అయితే విషయం ఏంటంటే ఈరోజు టీడీపీ హయాంలో ఉండేటప్పుడు ఇక్కడ కూడా ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మద్యం మీద ఎన్ని రకాలుగా ఇతను డబ్బులు సంపాదించుకుంటున్నాడు అన్న విషయం మీద నేను క్లారిటీ ఇస్తున్నాం. ఎందుకంటే టీడీపీ హయాంలో దగ్గర ఒక చీప్ క్వార్టర్ కొనడానికి గవర్నమెంట్ ₹5.20 కొనేది. మరి ఈరోజు ₹5.20 ధరలు పెరిగినాయి అనే సంగతి తెలుసు, కానీ మద్యం ధరలు ఇంతలా పెరిగిపోయినట్టుగా వీళ్ళు చూపించి సుమారుగా ₹27కి మద్యం కొని అవి ఎవరు జేబుల్లోకి వెళ్తున్నాయి ఈరోజు అంటే దగ్గర వీళ్ళు గవర్నమెంట్ ఇంతకు ముందు గవర్నమెంట్లో టీడీపీ హయాంలో మద్యం మీద వచ్చిన ఆదాయం 6,400 కోట్లు అయితే వైసీపీ ద్వారా వచ్చింది 21,000 కోట్లు. 21,000 కోట్లు అండి. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఈరోజు కేవలం గవర్నమెంట్ నడుస్తుంది అంటే మద్యం మీద మాత్రమే నడుస్తుంది. ఎటువంటి పారిశ్రామికంగా సంబంధించిన డెవలప్మెంట్స్ లేవు, ఆర్థికంగా సంబంధించిన డెవలప్మెంట్స్ లేవు, ఎటువంటి కంపెనీస్ రావట్లేదు. కానీ కేవలం మద్యం ద్వారా మాత్రమే ఈరోజు దాన్ని నడిపించుకొని అంటే గాల్లో మేడ కట్టి ఈరోజు గవర్నమెంట్ నడిపిస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే సిగ్గు అనిపిస్తుంది. దీని గురించి మేము అన్ని గురించి మాట్లాడుతూ ఏదైతే వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఏపీ బెవరేజ్ కార్పొరేషన్లోని సుమారుగా 100 కంపెనీలు ఉంటే మేము చాలాసార్లు చెప్పాం, కేవలం 16 కంపెనీలకి మాత్రమే వీళ్ళకి సంబంధించిన డిస్టిలరీస్కి వీళ్ళందరూ కూడా పర్మిషన్స్ ఇచ్చారు, సప్లైకి పర్మిషన్స్ ఇచ్చారు. అందులోని మేము చాలా సందర్భాల్లో చెప్పాం, మేము ఎందుకు చీప్ మందు యూజ్ చేస్తున్నారు, అందులో విషయం ఉందని చెప్తే సకల శాఖ మంత్రి బయటకు వచ్చి మాట్లాడతాడు, అచ్చచ్చా అదేమీ లేదు, డిస్టిలరీస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నవే, చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్స్ ఇచ్చినవే డిస్టిలరీస్ అని కాబట్టి మాకు సంబంధం లేదని పక్కకు తప్పుకునే పరిస్థితి. నేనంటా సకల శాఖ మంత్రి, అరే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే పెన్షన్ కూడా పీకేసే పరిస్థితి నుంచి ఈరోజు డిస్టిలరీస్ని కూడా ఎందుకు అంతవరకు ఉంచుతున్నారు, ఎప్పుడో తీసిపడేయాలి కదా. అందులో అదాన్ డిస్టిలరీస్ ఉన్న అదాన్ డిస్టిలరీస్ ఎవరిది ఈరోజు? అదాన్ డిస్టిలరీకి సంబంధించి డైరెక్టర్స్ని చూస్తే మనం ఇందులోని అదాన్ డిస్టిలరీకి సంబంధించి అనిరుద్ధ్ రెడ్డి ముప్పిడి, అతను ఒకరు కాశీనాథ శ్రీనివాస్. ఇది వాళ్ళకి తెలియపోయినా మాకు చాలా క్లియర్గా తెలుస్తుంది. అనిరుద్ధ్ రెడ్డి ముప్పిడి అన్న ఇతను రాజశేఖర్ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఐ థింక్ సో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన ఇప్పుడు ఐటీ అడ్వైజర్. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి దగ్గర అత్యంత క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తిని ఈరోజు అక్కడికి తీసుకొచ్చి ఒక ఐటీ విషయంలోని అతనికి అడ్వైజర్ కింద పెట్టుకొని అతని తాలూకా తోడల్లుడు ఈ అనిరుద్ధ్ రెడ్డి, ముప్పిడి అనిరుద్ధ్ రెడ్డి. ఆ వెనకాతలున్న శ్రీనివాస్, ఆ శ్రీనివాస్ అన్న ఆయన ఆముదాల వలస నియోజకవర్గం పొందూరు మండలం తానేం గ్రామంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పేడాడ రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా ఆ గ్రామంలో రోడ్లు, మురుకు కాలువలు, దోమలు, రోగాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమందికి ప్రభుత్వం కేటాయించిన స్థలాలను ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
ఈ సమస్యలన్నీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు బాణం పంచాయతీ తానేం గ్రామంలో ఉన్నాం. తానేం గ్రామంలో ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు పరిస్థితి ఎలా ఉందంటే, ఒకసారి ఎలా ఉందంటే చూడండి, ఇది విలేజ్ రోడ్. ఇది ఈ ఊరికి ఉన్న పరిస్థితి ఏంటంటే, ఈ ఊర్లో ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగట్లేదు. ఇక్కడ దోమకోట్లతో బోధకాలు వచ్చే పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ కాలువలు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ అనేదే లేదు. ఈ గ్రామ పంచాయతీలో ఈ విలేజ్ లో ఉండడం మా దౌర్భాగ్యం అని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే ఈ గ్రామ పంచాయతీతో పాటు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ, గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఈ ఊరికి ఎప్పుడు ఎవరు చేసింది ఏమీ లేదండి. మా ఊరు పరిస్థితి ఈ విధంగా ఉన్నది. డ్రైనేజ్ వ్యవస్థ లేదు, అదేవిధంగా రోడ్లు కూడా బాగా చేయట్లేదు. ఇది ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పేసి ఈ గ్రామ ప్రజలందరూ భయపడతాం, బయటకు వచ్చి చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారంటే ఎంత అణిచివేత అనేది ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నదనేది మనం అందరం తెలుసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇది మేము తక్షణమే దీన్ని మనం అధికారుల దృష్టిలోకి తీసుకెళ్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైనా సరే గ్రామ పంచాయతీ సర్పంచ్తో పాటు అదేవిధంగా ఎంపీడీఓ గారు తక్షణమే ఇక్కడికి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీరు స్పందించాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా ఓపోతున్నాం. ఇక్కడ పరిస్థితి మీరు చూడొచ్చు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరందరూ ప్రతి ఒక్కరు దీనిపైన స్పందించాలని చెప్పేసి ఈ గ్రామం తరఫున, ఈ గ్రామ ప్రజల తరఫున మేము కోరుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, సిఎస్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముడ్డాడ రవిచంద్ర మరియు అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా జనసేన నాయకులు మీడియా సమావేశం. జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారిని కలిసి న్యాయం చేయాలని కోరిన రేణిగుంట మండలం తారక రామానగర్కు చెందిన 87 ఏళ్ల రాములమ్మ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీమతి వినూత కోట గారు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారి వారి ఇంటి వద్దకు వెళ్లి స్థానికులతో వాస్తవాలు తెలుసుకోవడం జరిగింది. ఈరోజు సాక్షి పేపర్లో జనవాణి కార్యక్రమం గురించి విషం చిమ్మే రాతలు రాయడం సిగ్గుచేటు, కలెక్టర్ గారు వాస్తవాలు వెల్లడించాలని ప్రగల్భాలు రాశారు. ఫోటో తీసి గవర్నమెంట్ సబ్మిట్ చేస్తేనే బిల్లు డబ్బులు వస్తాయి. 12,100 రూపాయలు మీరు డబ్బులు ఎందుకు వచ్చింది, వాళ్ళు కడగాలు వేస్తేనే వచ్చాయి. మీరు వాళ్ళ ఇల్లు కట్టుకోలేదని క్యాన్సిల్ చేశారని మీరు చెప్తే డబ్బులు ఎందుకు వచ్చాయి వాళ్ళకి? మీరు వాళ్ళకి పట్టా క్యాన్సిల్ చేసి కొత్తగా పట్టా ఇస్తున్నామంటే వాళ్ళకి నోటీస్ పంపించారా? రిజిస్టర్ పోస్ట్ చేశారా? ఆ రిజిస్టర్ పోస్ట్ చేసిన ఐడి ఉందా? ఏమని పంపించారు? అది లేదు. ఈ ఒక డాక్యుమెంట్ సాక్షి పేపర్ లో ఫుల్ పేజ్ లో ఇదే డాక్యుమెంట్ స్కాన్ కాపీ వీళ్ళు పెడుతున్నారు. మీరందరూ గమనించవచ్చు. ఇక్కడ ఈ అనుభవ పత్రం ఎంజాయ్మెంట్ లెటర్ మీరు చూసినట్లయితే 8వ తారీఖు 10వ నెల పైన డేట్ ఉంటే కింద తహసీల్దారు సంతకం ఎప్పుడు ఉందంటే 9వ నెలలో ఉంది. 10వ నెలలో డాక్యుమెంట్ క్రియేట్ చేసి కింద 9వ నెలలోనే సంతకం పెట్టారండి తహసీల్దారు. ఒక ఈ సేమ్ కాపీ ఎంఆర్ ఆఫీస్ లో ఉంటుందండి. ఒక కాపీ ఎంఆర్ ఆఫీస్ లో ఉంటుంది కదా, మరి క్లియర్ కాపీ కలెక్టర్ గారు సబ్మిట్ చేయొచ్చు కదా. ఎందుకు ఇదే కాపీ వంకర టింకర్ గా ఉన్న ఫోటోలు, వంకర టింకర్ గా ఉన్న సంతకాలతో కలెక్టర్ గారు సబ్మిట్ చేస్తారని ఇదే మన దౌర్భాగ్యం. ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి ఎంక్వైరీ చేసింది ఇదేనా? మీరు ఎంజాయ్మెంట్ లెటర్ ఇచ్చారు, ఓకే, కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తే ఏమి ఇవ్వాలి? నిన్న మాతో నిన్నటి నుంచి చూస్తున్నాము, వైసీపీ సన్నద్ధులు చాలా మంది మాట్లాడుతున్నారు. అది మా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు చెప్పేవంతా ఆధారాలు వాళ్ళకి అసలు ఫేక్ డాక్యుమెంట్ వాళ్ళు అసలు కాదు అంటున్నారు. సరే, బానే ఉంది. మరి సాక్షిలో 2 సెంట్ల కోసం ఇద్దరు మధ్య తగాదాలు దాన్ని ఏదో జనవాణి విషవాణి క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ దత్తపుత్రులు ఇలా చేస్తున్నారన్నారు. ఆ 2 సెంట్ల కోసం ఇంత పెద్ద పేపర్ లో పవన్ కళ్యాణ్ గారి గురించి, మా జనవాణి కార్యక్రమం గురించి మీరు సీఎం స్థాయి నుండి ఎందుకు ఇంత బాగా పనిచేశారు? ఈ రోజు ఆ 2 సెంట్లనే చెప్తున్నారు కదా, మరి ఎందుకు ఇంత బాగా ఈ రోజు మీ పేపర్ లో మా గురించి, మా పార్టీ గురించి వచ్చింది? ఏమి నిరూపించాలనుకుంటున్నారు? మీ పతనం మొదలైంది. దయచేసి వీళ్లకు న్యాయం జరిగేలాగా చూడండి. లేదంటే ఇది ఒక్కరితో కాదు, దాదాపు 6,000 మంది బాధితులు కేవలం తారక రామానగర్ నుండి, కుర్రకాలువ నుండి, రేణిగుంట మండలం, శ్రీకాళహస్తి
నోటీస్ కి నిన్ననే వచ్చాయి. ఇది ఇంతతో వదలబోము. శ్రీకాళహస్తి మండలంలో రాజీవ్ నగర్ కాలనీలో సేమ్ ఇదే రిపీట్. 20,000 ఇస్తే కనెక్షన్ ఇస్తారు. ఎటువంటి స్థితికి దిగజారుస్తున్నారు. కనీసం నేను సీఎం జగన్ రెడ్డి అడుగుతున్నాను, ఒక మహిళ 87 వయసున్న మహిళ ఇక్కడి నుండి అక్కడికి వెళ్లి మీ దగ్గర ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళింది, పోలీసుల దగ్గరికి వెళ్ళింది, కలెక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళింది. ఇంకా ఎవరు లేని దిక్కుకి ఇంకెవరు దేవుడే దిక్కు అవుతారు. అంతే కదా, మనం ఎవరు పట్టించుకోకపోతే దేవుడే దిక్కు అనుకుంటారు. అలా దేవుడుగా పవన్ కళ్యాణ్ గారు కనిపించి ఆన్లైన్ లో జూలై 1 నుంచి వాళ్ళు చూస్తుంటే ఒక ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళు వెళ్లి అక్కడ కలిస్తే ఇదా సమాధానం ఇచ్చేది? సాక్షిగా చక్కని న్యూస్గా మీరు వేసేది? ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడాలని కోరుకుంటూ దయచేసి ఈ సాక్షిలో వేసే వాటిని ప్రజలు ఒకసారి గమనించాల్సిందిగా కోరుకుంటూ, సన్నాసులందరికీ ఆల్రెడీ నిన్ననే మేము బహిరంగంగా సవాల్ విసిరాం, మళ్ళీ విసురుతున్నాం. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా రండి, మాట్లాడుకుందాం. ప్లేస్ మీరే చెప్పండి, పక్క ఆధారాలతో వస్తాం. ఇలా బోధ చల్లకండి. కుదిరితే మంచి చేయండి, లేదా ఇంట్లో కూర్చొని మీ సీఎం ఎట్లా పరదా తొక్కడే బయట వస్తాడు, ఇంట్లో కూర్చొని అందరికి రిప్లై ఇస్తాడు, సన్నాసుల దగ్గర మాట్లాడిస్తాడు కదా, అలానే కంటిన్యూ చేయండి. అంతకు న్యాయం జరిగే వరకు మేము జనసేన పార్టీ తరఫున పోరాడతాం. అంతేకాకుండా 2018లో తహసీల్దార్ నరసింహులు నాయుడు వాళ్ళ ఇంటిని కూడా ముట్టడించబోతున్నాం. ఆయన దగ్గరే మేము ఆయన ఇల్లుని ముట్టడించే దీని గురించి వాస్తవాలు తెలుసుకొని, మీరు అడిగారు కదా, మీరు క్రియేట్ చేశారు కదా, దీని గురించి మేము ఆయననే ముట్టడిస్తాం. 2018లో తహసీల్దార్ నరసింహులు నాయుడుని. ఇంతటితో ఇది ఆపకపోతే మీరు ప్రజల తూర్పుగోదావరి జిల్లా గోదావరి నదిలో కొట్టుకుపోయిన మృతదేహం. రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం గోదావరి నదిలో సీతానగరం మండలం కోటికేశ్వరం గ్రామానికి చెందిన మణికంఠ నిన్న సాయంత్రం గోదావరిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నదీ ప్రవాహం ఎక్కువగా ఉండడం వలన ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయాడు. ఈరోజు ఉదయం కోటిలింగాల ఘాట్ వెంబడి మృతదేహం కొట్టుకొని వెళ్తుంది. ఇది గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని బయటకు తీయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. విశాఖపట్నం బురుజుపేట సాయిబాబా మందిరంలో ఉదయం ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా బాబాకు ఉదయం 8 గంటల నుంచి పంచామృత అభిషేకాలు, పాలాభిషేకం మధ్యాహ్నం 12 గంటలకు, నక్షత్ర హారతి, చంద్రహారతి, దివ్య జ్యోతులతో నీరాజనం, సాయంత్రం పల్లకి సేవ, శోభయాత్ర, మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో, రకరకాల విన్యాసాలతో ఊరేగింపు జరిగింది. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బాబా గారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో దీవెనలు అందుకున్నారు. ఆలయ వ్యవస్థాపకులు, ధర్మకర్త మరియు అధ్యక్షుడు కందర్ప నాగేశ్వరరావు, బురుజుపేట సాయిబాబా మందిర్, విశాఖపట్నం. ఊరేగింపు, నల్లకి ఊరేగింపు, నల్ల తాళాలతో, పంచాలతో, అనుగ్రహంతో అన్నీ కూడా భవ్యంగా నా పేరు కందర్ప నాగేశ్వరరావు. షిరిడి సాయిబాబా దేవాలయం బురుజుపేట ప్రెసిడెంట్ని, ఆలయ ధర్మకర్తని. ముఖ్యంగా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా బాబావారి దేవాలయంలో బాబాగారి అనుగ్రహంతో, భక్తుల యొక్క సహాయ సహకారాలతో గురు పౌర్ణమి సందర్భంగా బురుజుపేట దేవాలయంలో 3 రోజుల పాటు కార్యక్రమాలు చేయాలని సంకల్పించాం. బాబాగారి అనుగ్రహంతో, భక్తుల సహాయ సహకారంతో. అందులో భాగంగానే 12 నిన్న అయింది, పూర్తి పారాయణ అనేది అయింది సామూహికంగాను. 13వ తారీఖు ఈరోజు గురు పౌర్ణమి. ఈరోజు కూడా ఉదయం నుంచి బాబాగారు విశేషంగా పంచామృత అభిషేకాలు, భక్తుల స్వహస్తాలతో ప్రతి వాళ్ళు కూడా బాబావారి మౌన విరాటికి అభిషేకం చేశారు. వాళ్ళ పోతాడు పేర్లు చెప్పుకొని
అదేవిధంగా దర్శనాలు కూడా భక్తులందరూ కూడా అనేకంగా వచ్చి బాబావారి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే మధ్యాహ్నం హారతి ఉంటుంది ప్రత్యేకంగాను. వివిధ హారతి ఉంటాయి. గోవింద హారతి, నక్షత్ర హారతి, రుద్రహారతి, చంద్రహారతి, సూర్యహారతి, గాయత్రి హారతి, నక్షత్ర హారతి ఇవన్నీ కూడా మధ్యాహ్నం ఇస్తాం బాబా గారికి. అలాగే సాయంత్రం సాయం సంధ్యాహారతి అనంతరం అంగరంగ వైభవంగా షిరిడీలో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా ఈ బాబా బుచ్చిపేట బాబా దేవాలయం నుంచి పల్లకి సేవా కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని పాల్గొని గురుబోధన సందర్భంగా ప్రతి వాళ్ళు బాబాను స్మరించి బాబా అనుగ్రహంతో ప్రతి వాళ్ళు తరించాలి. బాబా గారు సంపూర్ణ అనుగ్రహం పొంది ప్రతి ఒక్కరు ఒక సుఖశాంతులతో ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. సాయిరామ్. ఓమ్ని వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 1200 కేజీల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న గాజువాక పోలీసులు, సివిల్ సప్లై అధికారులను అప్పజెప్పిన పోలీసులు. కేసు నమోదు చేసిన సివిల్ సప్లై అధికారులు. ఓమ్ని వ్యాన్ సీజ్. ఏలూరు జిల్లా ఏలూరు సౌదీపురం సమీపంలో అదుపు తప్పి కాలువలోకి ఒరిగిన తెలంగాణ గరుడ ఆర్టీసీ బస్సు వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న సమయంలో జరిగిన ఘటన. ప్రయాణికులకి ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.